మన దేశంలో పెళ్లిళ్ళకి జరిగినంత హడావిడి ఇంకే వేడుకకు జరగదు. అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత జరిగే తంతుకు కూడా ఈ హంగామా ఎక్కువ అవుతోంది. పెళ్లైన తర్వాత వధువు మెట్టినింటికి తరలి వెళ్లే పద్ధతిలో కూడా కొత్త ట్రెండ్ ఒకటి ఊపందుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడా లేదు, కానీ హర్యానాలో మాత్రం ఏకంగా హెలికాప్టర్లలో అత్తారింటికి దారి చూపించుకుంటున్నారు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో మీరే చూసేయండి. మన వివాహ వేడుకలలో అప్పగింతల కార్యక్రమం అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. అంతే ఎమోషన్ ఉన్నది కూడా. ఆ తర్వాత వధువు అత్తారింటికి పయనమయ్యే దృశ్యం చాలా మందికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఓ కొత్త జీవితానికి, కొత్త మనుషుల మధ్య తమ ఇంటి పిల్ల ఎలా మెలుగుతుందో అన్న ఉద్వేగమే ఆ తంతుని గుర్తుండిపోయేలా చేస్తుంది. చాలా రోజుల క్రితం వరకు వధువుని అత్తగారింటికి మేనాలో పంపేవారు. కనీసం కొంత దూరం పల్లకిలో పంపి ఆ తర్వాత వాహనాల్లో పంపడం అనేది చేసేవాళ్లు. కాలం మారింది, ఆ పంపే పద్ధతి కూడా మారింది. ఇప్పుడు కార్లు కాదని ఏకంగా హెలికాప్టర్లలో అత్తగారింటికి వధువు వస్తున్నది అంటూ పాటలు పాడేసే కాలం వచ్చేసింది. హర్యానా నూహ్ జిల్లాలోని తవాడు పట్టణంలో కరిష్మా అనే వధువు ఇలానే ఆకాశ వీధిలో అంటూ మెట్టింటికి వెళ్ళింది. హర్యానా నుంచి ఢిల్లీలోని మహరౌలీకి ఇలా హెలికాప్టర్లో జర్నీ చేసింది. అయితే ఇక్కడ పలానా వారి పిల్ల హెలికాప్టర్లో మెట్టింటికి వెళ్ళిందంట అని చెప్పుకోవడం కొన్ని కులాలు ప్రతిష్టగా తీసుకుంటున్నాయి. స్థానిక నాటకులస్తులు దీన్నో సామాజిక సంప్రదాయంగా తీసుకున్నాయా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. తాజా ఉదంతంలో వరుడు అరుణ్తో కలిసి కరిష్మా హెలికాప్టర్లో అత్తవారింటికి బయలుదేరుతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి దాదాపు ఊరంతా వచ్చినంత పనిచేశారు. హర్యానాలో నూహ్ జిల్లాలో గత 50 రోజుల్లో 4 కొత్త జంటలు ఇలా హెలికాప్టర్లలో తరలి వెళ్లడం ఇక్కడి ట్రెండ్ గా మారింది గురో అనడానికి తార్కాణంగా నిలుస్తోంది.